శంకర దుర్గమై దురిత సంకులమైన జగంబు జోచి అనగా కలియుగమును ప్రవేశించి తర్వాత అవతారములు లేవు. ద్వాపర యుగంలో కృష్ణావతారముతో అవతారములు సమాప్తము అయినవి. కలియుగంలో బుద్ధుడు అవతరించినాడు. సత్యము, అహింస, దయ, శౌచము అనే ధర్మములు 4 పాదములు పూర్తిగా లోపించిపోయినవి. జాతి సాంకర్యము, వర్ణ సాంకర్యము ఏర్పడినవి. శాస్త్రములలో చేయవద్దు అని చెప్పేడు పనులను చేసేవారు అధికమైనారు. జగమంతా పాపభూయిష్టమై ధర్మరహితమై ప్రవర్తింపసాగినది. అప్పుడు భగవానుడు అధర్మమును పూర్తిగా అంతమొందించి ధర్మమును స్థాపించుటకు కల్కి అనడి అవతారంను ఎత్తును. దీనితో కలియుగము అంతమై మరలా కృతయుగమున మార్గం ఏర్పడును. అతడు జాతి గుర్రమును ఎక్కి అధర్మము ఉన్న చోట అంతటా అందరినీ వీరు వారు అనక సర్వంకషముగా చేతులలో కత్తి దాల్చి త్రుంచివేయును. వేర చిహ్నము అయిన విలాసముతో విహరించుచుండును. ఈ అవతారము కలియుగమున చివరవచ్చును. సజ్జనులు మాత్రము మిగులుదురు. వారు ఆచరించు సత్కార్యములను ఆటంకము లేకుండా దుర్జనులు నశింతురు. మరలా ధర్మము సుప్రతిష్టమగును. ఈ విధముగా భగవానుడు సాధు పరిత్రాణము, దుష్ట శిక్షణము, ధర్మ సంస్థాపనము చేయుటకు ఎన్నో అవతారములనెత్తెను. అన్ని అవతారములలో ప్రధానముగా పెద్దలు కీర్తించినవి దశావతారములు. ఈ అవతారములను అనుభవించి రామదాసు గారు, రామ, జన్మలేని నీవు లోకానుగ్రహముకే జన్మనెత్తి ఏ కర్మ చేయనవసరము లేని నీవు లోకులకై కర్మాచరణము ఒనర్చి ఎంత శ్రమించితివయ్యా అని పరవశమై అవతారములలో భగవానుడు చేసిన ఉపకారములకు పరవశించి అంజలి ఘటించినాడు. మనముననూహ పోనలు దుర్వకమున్న కపాది రోగముల్ ధనువునంటి మేని బిగి దప్పిక మొన్న నరుండు మోక్ష సాధన మొలరింపగా వలయు దత్వ విచారము మానియుండుట తనువునకన్ విరోధమిది దాశరథి కరుణాపయోనిధి. మానవుడు తత్వ విచారము చేయవలను అని హితబోధ చేయుచున్నారు. మనము నపూహ పోహనలు దుర్వకమున్నే అనగా జీవుడు ఎన్నో జన్మల తర్వాత సుకృతవశముచే భగవదనుగ్రహమున మానవ జన్మ లభించును. అది చాలా దుర్లభము. అందున భారతదేశమున జన్మించుట మిక్కిలి దుర్లభము. ఈ శరీరము భోగమునకు మోక్షమునకు కూడా ఉపయోగపడునట్టి ఇంద్రియములతో, మనసుతో, బుద్ధితో కూడి ఉన్నది. వీటినన్నిటినీ సర్వేశ్వరుడు వసంగినది వాణ్ణి పొందుటకు సాయపడుటకే. కానీ మానవులు వానిని అన్యదా ఉపయోగించి మరలా హీనమైన జన్మలను పొందుచున్నారు. దుర్లభము అయినది మానవ జన్మ. దాన్ని వినియోగింపవలసిన విధానమును ఎరుంగుటకు, జ్ఞానమును ప్రవర్తించుటకు శక్తిని కూడా సర్వేశ్వరుడు ప్రసాదించినాడు. శరీరేంద్రియ మనోబుద్ధులను వాని కొరకు వినియోగింపవలను. మనకు గమ్యము వాడు ఉండడి పరమపదంను చేరుట. కొన్ని కోట్ల జన్మల నుండి సంసారమనడి అడవిలో పయనించుచున్న జీవునకు తాను సాగుచున్న మార్గమునకు ఆవలి ఒడ్డు అయిన పరమపదమును అనగా విష్ణువు వసించు స్థానమును ఎరుంగుటకు పయనించదగిన రథమే శరీరము. విష్ణువు సర్వాంతర్యామి. అతడు ప్రతి శరీరమున ఉన్న జీవులలో అంతర్యామి అయ్యి నియమించుచుండును. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. సకల ప్రాణిజాతము హృదయ దేశమున వసించి నియమించువాడు సర్వేశ్వరుడు. అతనిని గూర్చి ఎరింగి అతని నియమమును అనుసరించి ప్రవర్తించి అతని కొరకే శరీరేంద్రియ మనస్సులను వినియోగించినచో లోనున్న తత్వము సాక్షాత్కరించును. బాహ్యముగా శరీర రూపముగా ఉన్న ప్రకృతి, ఆ శరీరంలో కర్మవశము ఉన్నవాడు జీవుడు, అదే ఆత్మ. అవిద్యచే శరీరమే తాను అనడి అహంకారము ఏర్పడును. శరీరమునకు చెందినవన్నీయు తనవి అనిపించుచుండెను. ఎవరికైనను తన ఎందును తన వారి ఎందును ప్రేమ అధికముగా ఉండును. తాను ఎవడో, తాను పొందవలసినదేదో పొందుటకు ఉపాయమేదో ఎరుంగవలను. మానవునకు జ్ఞానము ఉన్నందుకు ఇదే ఫలము. దీనినే తత్వ విచారమందురు. వాస్తవముగా ఉన్నది తత్వము.
ఆ తత్వములు మూడు విధములు. బయట కనిపించుచున్న శరీరములకు మూలమైన ప్రకృతి జీవాత్మ, ఈశ్వరుడు అంతర్యామి. ఈ మూడు తత్వములు కలిసి ఉండును. ఈశ్వరుడు నియమించువాడు, శరీరములతో కర్మలను చేయువాడు, ఫలములను అనుభవించువాడు జీవుడు. అనుభవింపబడినది ప్రకృతి, వికారమైన బాహ్య పదార్థములు. ఈ మూడింటిలో అంతర్యామి అయిన ఈశ్వరునికే జీవుడు ప్రకృతి కూడా చెంది ఉండి అతనిచే నియమింపబడి అతనికే ఉపయోగింపదగినది. అజ్ఞానముచే ఈ తత్వములన్నీ ఎరుంగక ఆ పైన శరీరంనే ఆత్మ అని, నేనని, తానని భావింతురు. అంతయో శరీరము కొరకే అని భావింతురు. శరీరము కంటే వేరుగా ఆత్మ ఉన్నదని, అది స్వతంత్రమని భావింతురు. శరీరము కంటే వేరుగా ఉన్నదని తెలిసినను ఆత్మ కంటే నియమింపబడి ఈశ్వరుడు ఉన్నాడని ఎరుంగరు. ఆ ఎరుక కలిగిన వాడు జీవుడు. శరీరముతో ఏ పని చేయుచున్నను లోనున్న సర్వేశ్వరుడే చేయించుచున్నాడనియు, ఏ పని ఆయనను వానిదే వాని కొరకే చేయబడుతున్నది అనియో ఎరింగినచో అహంకారము పెరుగదు, మమకారము పెరుగదు. ఇట్లు తత్వ విచారము చేయుటకు మనసు కుదురుగా ఉండవలెను, శరీరము వశమునందు ఉండవలెను. ఆలోచింపదగినది మనసు. అది శరీరము కంటే తాను వేరని, తనకంటే ఈశ్వరుడు వేరని ఎరింగి ధ్యానింపవలెను. ఆ మనసు స్థిరముగా నిలుచుటకు కొన్ని నియమములు పాటించి ఇంద్రియములు ఇతర విషయముల వైపు పోకుండా నిలిపి ఏకాగ్రముగా ఉంచుటకు శరీరము లొంగవలెను. వయసు గడిచిన కొద్దీ మనసుకు ఊహించు శక్తి తగ్గును, ఎరింగిన దాన్ని మరిచిపోచుండును. ఊహలు తగ్గకముందు, మనసులో మరుపు చేరకముందు శరీరము, ఆత్మ, భగవానుడు అను మూడింటిని విడదీసి ఎరింగి మరువక ధ్యానింపవలెను. శరీరము బిగి తప్పకముందే భగవద్ధ్యానము చేయవలెను. కఫవాత పైత్యములు శరీరము చేరి శిథిలమవుచుండెను. కన్ను కనపడదు, చెవి వినపడదు, రుచి తెలియదు, వాసన తెలియదు, స్పర్శ తెలియదు. సంధి బంధములు శిథిలమై స్థిరముగా కూర్చుండుట కష్టమగును. ఆ వయసులో తత్వజ్ఞానమును కలిగినను లోనున్న సర్వేశ్వరుని మనసు ధ్యానింపలేదు. ఆ ధ్యానమే, ఆ భక్తియే మోక్షమునకు సాధనము. దానికి ముందు తత్వజ్ఞానము ఉండవలెను. దానికై మానవుడు యత్నింపవలెను. శరీరము, మనసు కుదురుగా ఉన్నప్పుడే మోక్షమునకు సాధనము అయిన ధ్యానమును, తత్వ విచారమును ఆచరింపవలెను. శరీరము పొందినందుకు ఇది చేయనుచో శరీరము ఉండే ప్రయోజనం లేదు. కావున మానవుడు తత్వ విచారముతో భగవద్ధ్యానమును చేసి మోక్షమునకు సాధనమును చేయవలెను. ముదమున కాటపట్టు భవమోహమదద్విరధాంకుశంభు సంపదల కొటారు కోరికల పంట పరంబున కాది వైరులన్ కద జయించు త్రోవ విపదబ్ధికి నావగద సదా భవ సధమర నామ సంస్మరణ దశరథి కరుణాపయోనిధి. భగవన్నామస్మరణకు గల శక్తిని, దానిచే మనము పొందు ఫలమును వివరించుచున్నారు. ముదమునకు ఆటపట్టు భవమోహ మదద్విరదాంకుశంభు. దయాజలదే దాశరథి, నీ నామము స్మరించుట మానవునకు జన్మ సార్థక్యమును కలిగించును. నీ నామమే శ్రేష్టమైనది, దోషరహితమైనది. కర్మయోగము, జ్ఞానయోగము, భక్తియోగము ఆచరించి కోరికలు నెరవేర్చుకొనవలసిన అవసరము లేదు. నీ నామస్మరణమే చాలును. నే నామస్మరణచే కలుగు ప్రయోజనములు బహువిధములుగా ఉండును. భగవన్నామస్మరణ ముదమునకు ఆటపట్టు. ప్రాణకోటి అంతయు కోర్నది ఆనందము. ఆనందమే బ్రహ్మస్వరూపము. ఆనందము కలది బ్రహ్మము. ఆనందము నొసంగునది బ్రహ్మము. రాముడే పరబ్రహ్మము. అతడే ఆనంద స్వరూపుడు, ఆనంద నిధానము. అతనిని మనము ధ్యానము చే మనసులో సాక్షాత్కరించుకొనుట దుర్లభము. వైకుంఠమునకేగి దర్శించుట అసాధ్యము. ఆ రామనామం మనకు అందుబాటులో ఉండినది. దాన్ని స్మరించినా చాలును. అదే ఆనందమును వసుంగును.
ఆనందము వసించు చోట రామనామము, నామమునకు నామము గల రామమునకు ఆభేదము కనుక రాముడు ఆనంద నిధానము అయినప్పుడు నామము కూడా ఆనంద నిధానమే ఆగును. అందుచే ఆనందము కావాలని కోరువారు రామనామమునే స్మరింపవలెను. భవమోహ మదద్విరధాంకుశంభు. శ్రీరామనామ సంస్మరణ ఆత్మ శరీరముతో చేరుటయే జన్మ, అదే భవము. శరీర సంబంధము కలుగగానే కలుగునదే మోహము. శరీరము ఆత్మ రెండూ ఉన్నవని ఎరుంగలేము, అదే మోహము అవివేకము. భవము చే కలుగు మోహము దేహాత్మ వివేకము నశింపచేసి ఏనుగు వలె మధించి విచ్చలవిడిగా మనపై తన ప్రభావమును చూపుచుండెను. ఆ మద గజమునకు 2 దంతములు ఉండుటిచే ద్విరదము. శరీరము ఆత్మ అన్నవి రెండు వేరు వేరని ఎరుంగక ఒకటే అనుకొనుటచే శరీరమే తాను అని అనిపించును. శరీరమునకు చెందిన కులము, ధనము, విద్య, రూపము మొదలగు అన్నియు తనవే అనుకొనును. వాటిచే మదము కలుగును. ఆ మోహ మదముతో నిండిన దురదమును అనగా ఏనుగును విచ్చలవిడిగా తిరగకుండా నియమించునది రామనామ సంస్మరణ. రామనామమును స్మరించుచున్నచో నేను రామునకు దాసుడుని అనియు, శరీరము ఆ రాముని సేవ చేయుటకే వసంగబడినది అనియు వివేకము కలుగును. దీనిచే అహంకారం మమకారములు ఎవరు నాకు ఎదురు ఉండవు అని విచ్చలవిడిగా తిరిగడి మదము తగ్గును. వివేకము కలిగి మోహము నశించును. సంపదల కొటారు. అందరికీ ఆపదలు తొలగవలను అని సంపదలు కావాలని అనియు కోరికలు ఉండును. ఎట్లు అది సాధ్యమో తెలియదు. రామనామమును స్మరించునుచో సంపదలు తమంత తామే మనను వరించవచ్చును. లోన ఉండు గుణములలో దైవ సంపద ఉండవలెను, అనగా సత్వగుణము పెరిగి రజస్తమస్సులు తగ్గి ఉండవలెను. దీనికి రామనామ సంస్మరణమే సాధనము. కోరికల పంట. మనసు పరిచేయుచున్నంతసేపు ఆ మనసును రథముగా చేసుకొని కోరికలు విహరించుచుండును. కానీ అవి ఎట్లు ఫలించునో మనకు తెలియదు. ఎన్నో కోరికలను కోరుచుందుము, అవి నెరవేరవలను అని తప్పించుచుందుము. ఎందరినో ఆశ్రయింతుము, ఫలించునో లేదో అని తల్లడిల్లుచుందుము. కానీ నాకు అట్టి ఆరాటము అవసరము లేదు. కోరికలు పుట్టెడు చోటున రామనామమును స్మరించుచుండుము. కోరికలు పుట్టెడు చోటున రామనామము అనడి ఎరువు వేసినచో కోరికలు తమంత తామే పండును. మనకు ఏ కోరిక కలిగినను అది మంచిదే అగును, అది ఫలించియే తీరును. పరంబునకు ఆది. ఈ శరీరం ఉన్నంతసేపు ఈ లోకంలో దీన్ని వీడిన తర్వాత పరలోకములలో సుఖింపవలెను. చివరకు శరీరమును వీడి మరలా భౌతికముకు శరీరమును పొందక దివ్య శరీరముతో నిత్యానంద ధామమును ఆనందమును అనుభవించుచుండవలెను. ఈ మార్గంలో మనము పయనించుచున్నట్లు చేసేది భగవన్నామ సంస్మరణము. ఈ శరీరము కంటే వేరైన ఆత్మని రింగి పరలోకములలో సుఖించి పరమాత్మనే చేరి మరలా జన్మ లేకుండా ఆనంద ధామమున వసించుచున్నట్లు చేసడి సోపాన పరంపరల మొదటి మెట్టు భగవన్నామ సంస్మరణ. నామ సంస్మరణ చే ఈ మార్గమున పడిన వారు వెనుకకు మరలిరారు. వైరులను కదవ జయించు త్రోవా. ఈ శరీరముతో ఈ లోకంలో ఉన్ననాడు మనకు ఎందరో వైరులు ఉందురు, అనగా శత్రువులు. వీరు మనము పొందదలిచిన వారిని పొందకుండా నిరోధించుచుందురు. సంసారులకు సంసారములో భార్య, బిడ్డలు, ఇళ్ళు, పొలము, ధనము, సుఖము మొదలగునవి ఎన్నో కావలెను. ఇవి మనకు లభింపకుండా చేయు శత్రువులు ఎందరో ఉందురో వారిని జయించుటకు నీవు యుద్ధము చేయనవసరం లేదు. శ్రీరామనామ సంస్మరణము చేయము, అది వారిని జయించి నీ అభిమతములను నెరవేర్చును. ఆత్మస్వరూపమును ఎరుంగవలను అనేది జ్ఞానులకు విరోధి సంసారము. ఆ సంసారము వదిలిన గాని వారికి జ్ఞానము కలగదు. అట్టి విరోధిని తొలగించుటకు యోగాభ్యాసాదులు చేయుదురు. కానీ అవి చేయు పనిని శ్రీరామనామస్మరణమే సాధించును. భగవత్ ప్రాప్తిని కోరు వారికి తాను స్వతంత్రుడు అని తాను తన కొరకు ఇతరుల కొరకు వినియోగపోటకు అనుకునుట విరోధి. అట్టి వానికి రామనామ సంస్మరణము వాణ్ణి తొలగించి రామదాసునిగా చేయును. విపద్దబ్ధికి నావ కదా. సముద్రంలో కెరటములెన్నో మన జీవితంలో ఆపదలు అన్నీ వీరిని మన ప్రయత్నము చే మనము తొలగించుకొనలేము. రామా అని ఆ నామమును స్మరించినచో నౌకపై కూర్చొని సముద్రమును దాటినట్లు ఆపదలు అనే సముద్రమును దాటుదురు. ఇటు దివ్య మహిమాన్వితము రామా, నీ నామము నీవు ఆ దివ్యధామము నుండి దిగివచ్చి
దశరథ పుత్రుడు వై సులభముగా ఇన్ని ప్రయోజనములు పొందుటకు నీ నామమును మాకు కృపచేసితివి. దానినే ఎల్లప్పుడూ స్మరించుచుండునట్లు అనుగ్రహింపుము. దురితలతానుసారి భవ దుఃఖ కదంభము రామనామభీకరతరహేతి చేదిగి వకవకలైచన కొండనేక్షునే దరికొని మండు చండుసికి ధార్కొని శరభాది కీటకోత్కరము విలీనమైచనుదే. దశరథి కరుణాపయోనిధి. శ్రీరామనామ ప్రభావమును ఇందు వివరించుచున్నారు. దురితలతానుసారి భవ దుఃఖ కదంభము. రామనామము భయంకరమగు పదునైన కత్తి వంటిది. మనము చేయు పాపములు లతల వల్లే అల్లి బిల్లిగా అల్లుకొని నేలకు నింగిని కప్పి వ్యాపింపచేయును. పాపములు అనిడి లతలకు భయము దుఃఖము అను పువ్వులు కాయలు పూచును కాచును. అనర్థము వచ్చునేమో అని మనసు బాధపడుచుండుట భయము. శారీరకముగా మానసికముగా రోగములను బెంగలను అనుభవించుట దుఃఖము. ఈ భయములు దుఃఖములు అనేకములు. ఇవి అంతటా ఆవరించి ఎటు చూసినా భయమే ఎటు చూసినా దుఃఖమే కనపడును. వీటిని అంతమొందించుకుంటకు సులభముకు సాధనము ఉన్నది. శ్రీరాముడు తన నామము ఆయన పదునైన అంచుగల కత్తిని మనకు వసంగినాడు. ఆ కత్తిని చేతిలో దాల్చవలను. కేవలం కత్తి అయితే ఎదుటివారికి కనపడను, వారు దాన్ని అడ్డుకుందురు. కానీ రామనామం అనేది కత్తి ఇతరులకు కనపడదు. మనసులో స్మరించుచు ఎవరికీ తెలియకుండా నోటితో ఉచ్చరింపవచ్చును. ఆ రామనామ భీకర తరహేతిచే ధృతలతలను అనుసరించే బయలువెడలిన భయము దుఃఖము తెగి ముక్క ముక్కలుగా కూలిపోవును. ఇందు సందేహమే లేదు. దీనికి ఒక దృష్టాంతము చెప్పేదని వినుము. కత్తితో నరికిన లత ముక్క ముక్కలు అయి పడిపోయినను దాని ఆకారము కనపడుచుండును. అట్లు కాదు రామనామ ప్రభావము అంతకంటే గొప్పది. అంతటా వ్యాపించి పెద్ద పెద్ద జ్వాలలతో అగ్నిహోత్రము మండుచుండును. మిడతలు మొదలగు పురుగులు రంగురంగులుగా కనపడుచున్నదని ఆ జ్వాలనే కబలింపబడి అని దానిపైకి ఎగిసిపడుచుండును. ఆ పురుగులు రూపము కూడా లేకుండా ఏమైనవో తెలియకుండా శవము కూడా కనపడకుండా ఆ అగ్నిలో విలీనమగుచున్నవి. అట్లే మన పాపములు రామనామ స్మరణము చేసినచో రూపులేక మాయమగును. స్మరింపుడు ఉపనిషత్తులలో భగవత్ సాక్షాత్కారము పొందిన వారి పాపములు అగ్నిలో పడిన దూది వలె భస్మము అగునని చెప్పిరి. ఆ సాక్షాత్కారమునకు కర్మజ్ఞాన భక్తులు యోగధ్యానములు కావలెను. కానీ శ్రీరామనామము ప్రేమతో మనసారా విడువక స్మరించిన చాలును. పాపములన్నీయు రూపు చెడును. కావున నామమునే స్మరింతుము. కలౌ స్మరణాను ముక్తి అని భగవానుడు మనకు వసంగిన సులభోపాయమిది. ప్రహ్లాదుడు తన తోటి బాలులకు ఉపదేశము చేయొచ్చు. స్మరణేకో ప్రయాస. స్మరించుటలో శ్రమ ఏమున్నది? స్మరతాం తమహర్నిశం. రాత్రిం భవలు స్మరింపుము. స్మృతో యచ్చతి శోభనం. స్మరించితి మా అతడు మనకు మంగళమును ప్రసాదించును. కావున సర్వసులభుడై మానవుడిగా మన మధ్య అవతరించి ఆ రూపమును మనము నిత్యము దర్శించుటకు వీలుగా భద్రాచలమున సన్నిహితుడై శ్రీరాముని నామమును స్మరింతుము. పాపనాశనమునకు ఇంతకంటే వేరొక సాధనము అక్కరలేదు. హరిపద భక్తినింద్రియ జయాన్వితుడుత్తముడింద్రియంభులన్ మరుగక నిల్పను దినన్మధ్యముడింద్రియ పారవశ్యుడై పరిగినచో నికృష్టుడని పల్కగ దుర్మతినైన నన్ను నాధరమును ఎట్లు కాచెదవు. దశరథి కరుణాపయోనిధి. ఇంద్రియములు మనము తరించుటకు అడ్డముగా నిలిచడి శత్రువులు. వీటిని జయింపవలెను. వాణ్ణి మనము జయింపలేము. రాముడే వాణ్ణి వంగి ఉండినట్లు చేయవలెను అని రాముణ్ణి ప్రార్థించుచున్నారు. హరిపద భక్తినింద్రియ జాన్వితొడత్తముడింద్రియం భురన్. మనసు అంతఃకరణము అనబడును. ఇది లోపల ఇంద్రియము, బయట 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఆ మనసుకు వశవర్తులై సాగుచుండును.
కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అన్నవి జ్ఞానేంద్రియములు. ఇవి బయట ఉండే వస్తువులలో రూపమును, శబ్దమును, వాసనను, రుచిని, స్పర్శను ఇచ్చి లోనున్న మనసునకు అందించుచుండును. వీనినే జ్ఞానేంద్రియములు అనుచుందురు. కాలు, చెయ్యి, నోరు, మలద్వారము, మూత్రద్వారము అన్నవి కర్మేంద్రియములు. ఇవి మనసు యొక్క ప్రేరణచే నడుచుటకు, ఇచ్చి పుచ్చుకొనుటకు, తినుటకు, లోపల నిండిన అసారమైన ఘన పదార్థము, ద్రవ పదార్థమును బయట పంపుటకు ఉపయోగపడుచుండును. ఈ ఇంద్రియములు ఆవశ్యకములే గాని ఇవి మనకు లొంగి ఉండవలెను. అనగా చూడదగిన వాటిని చూచుటకు కన్ను, వినవలసిన వాటిని వినుటకు చెవి, రుచి చూడదగిన వాటిని రుచి చూచుటకు జిహ్వ, వాసన చూడదగిన వాటిని వాసన చూచుటకు ముక్కు, స్పృశింపదగిన వాటికి స్పృశించుటకు చర్మము ఉపయోగింపవలను. కానీ ఇవి మనము చెప్పినట్లు వినవు. వేణ్ణి చూడరాదో వాడిని చూచుకొని వచ్చుచుండును కన్ను. ఇట్లే ఇతరేంద్రియములు కూడా. ఇంద్రియములకు ఇచ్చినది నోరు భగవన్ నామమును ఉచ్చరించుటకు కానీ అసంగతములైన ప్రలాపములకు కాదు. అట్లే నాలుక భగవత్ ప్రసాదమును, భగవత్పాద నివేదనమైన పదార్థములను రుచి చూచుటకు వసంగబడినది. ముక్కు భగవన్ నిర్మాల్యమును వాసన చూచుటకు, చేతులు స్వామిని పూజించుటకు, పాదములు ఆలయములకేగుటకు, చర్మము భగవత్ స్పర్శకు, మనసు భగవద్రూపమును నామమును స్మరించుటకు గాని ఇంద్రియముల మన వశమున ఉండక ఇష్టము వచ్చినట్లు సంచరించుచుండును. వాణ్ణి ఇష్టము వచ్చినట్లు ప్రవర్తింపనీయరా దానికి ఎందరో ప్రయత్నించుచుందురు. కొందరు భగవత్ పాదములు యందు భక్తి చే ఇంద్రియములు అన్నియో అతని యందే మరులుగొయినట్లు చేయుదురు. అప్పుడు ఇంద్రియములు భగవాన్ని వదలవు. ఇతడు తన ప్రయత్నం చే యోగాభ్యాసములు చేసి తన ఇంద్రియములను తానే స్వాధీనము చేసుకొనవలనని ప్రయత్నింపడు. భగవంతుని యందు అతనికి ఉన్న ప్రేమచే ఇంద్రియములు తమంత తామే ఇతర విషయముల వైపుకు పోక భగవంతుని యందే నిలుచును. ఇట్లు ఇంద్రియములను వశము ఉంచుకొని నాడు ఉత్తముడు. అట్లు కాక మరికొందరు యోగమును అభ్యసించి ఇంద్రియములు ఆయా విషయముల వైపు పరిగెత్తకుండా ప్రయత్నముతో ఆపుదురు. వీరు మధ్యమములు. వీరికి ఇంద్రియములు లొంగి ఉండును గాని భగవంతుని యందు చేరవు. భగవంతుని కొరకు ఇంద్రియ జయము అది వానవల్లనే సాధింపబడవలెను. తన ప్రయత్నము చే ఇంద్రియములను మళ్లించిన వాడు చెడు విషయముల వైపు వెళ్ళకుండానే గాని భగవద్విషయమున వెళ్ళునని నిశ్చయము లేదు. అందుచే వీడు మధ్యముడు. వీడు నికృష్టుడు అనగా అధముడు. వీడు ఇంద్రియములను ఎట్లు పోయినా అట్లే మనసు పోచుండగా వానినే చూచుచూ వినుచూ తినుచూ చెడిపోవును. రామ దాశరథి దయానిధి, నీవు మనుజుడువై మా మధ్యకు వచ్చి ఈ భద్రశైల శిఖరమున నివసించినది నన్ను దిద్దుటకే కదా. నేను దుర్మతిని. నా ఇంద్రియములు విషయముల వైపుకు పోచున్నవి. నా అంత నేను ఆపుకొనలేను. నీ పదభక్తి నీవు నాకు అనుగ్రహింప సంకల్పింపలేదు. అట్లు ఓరకున్నచో నీ అవతారము వ్యర్థము కదా. నా మనసు నాకు లొంగునట్లు నీవే ఆధారముతో నన్ను కాపాడము. మనసును ఇంద్రియములను నా యందు ప్రవర్తించుచున్నట్లు చేయము. మనోవిజయము ఇంద్రియ విజయమునకు సమకూర్చును. వనకరిచేమైనా సకువాచవికం జడిపోయమీను తామినికి జేక్య జల్వ గనువేదరం చెందనులేళ్ళు తావిలో మనకి నశించేదేంటి తరమాయురమోటిని గెల్వనైదు సాధనములు నీవే కావధగు దాశరథి కరుణాపయోనిధి. ఇంద్రియ ప్రకోపములను జయించి వానికై కలుగు కామక్రోధములను జయింప స్వప్రయత్నం చే సాధ్యం కాదు. శ్రీరామచంద్రుని కటాక్షము ఉన్ననే సిద్ధించును అని చెప్పుచున్నారు. వనకరిచి కేమైన సకువాచవికం జడిపోయమీను. 5 ఇంద్రియములకు 5 విషయంలో ఉన్నవి. ఒక్కొక్క ఇంద్రియమే మనవి పాడు చేయుటకు సమర్థము అయినది. 5 ఇంద్రియములు మనసును 5 వైపులకు లాగుచుండును. సవతల మధ్య నలిగిపోతున్న గృహస్థు వలె మన ఆత్మ ఇంద్రియములు పెట్టు బాధలకు తాళలేక నలిగిపోవచున్నది.
ఇంద్రియములు కోరిన కోరికలు తీరకపోయినచో ఆ కోరిక తీరకపోవటకు ఎవరో ఒక వ్యక్తి కారణము అని వానిపై మనసున క్రోధము కలుగును. ఆ క్రోధమే నిలిచి ఉండి పగగా మారును. సర్వ అనర్థములకు హేతువులు ఇంద్రియములు. మన చర్మమునకు సుఖమైన స్పర్శ కావలను, శీతాకాలంలో వెచ్చదనము, వేసవి కాలంలో చల్లదనము కావలను అని చర్మము కోరుచుండును. సుకుమారములైన మృదువైన కాంత శరీరములను ఆలింగనము చేయు ఊవిళ్ళూరుచుండెను. లభింపనిచో జీవితమునైనను త్యజించి వాణ్ణి పొందవలను అని ప్రయత్నించును. ఆత్మ తరించుటకు ఇది హానికరము. లోకములో 5 ఇంద్రియముల యొక్క ప్రకోపములకు తట్టుకొనలేక వాటి కొరకే ప్రవర్తించి చెడిపోవు కొన్ని ప్రాణులు మనకు కనిపించుచున్నవి. ఏనుగు, దీనికి శరీరం నా దురద ఎక్కువ. ఎల్లవేళ శరీరముతో ఏదో ఒక దాన్ని వ్రాయిచుండవలని కోరుచుండెను. చర్మము రాపాడుటచే దానికి సుఖముగా ఉండును. ఈ లక్షణమును కనిపెట్టి వేటగాళ్ళు అడవిలో వాణ్ణి పట్టుకొంటకు ఒక చిత్రమైన ఉపాయంను చేయుదురు. ఒక పెద్ద గోయి తవ్వి దానిపై పల్చని కప్పు కప్పి దానిపై ఒక ఏనుగు వంటి ప్రతిమను అంటుకొని పోవునటువంటి పదార్థమును పూసి నిలుపుదురు. అడవిలో ఏనుగు ఆ ఏనుగు ప్రతిమను చూడగానే అది నిజమైన ఏనుగే అనుకొని దాన్ని చేరి మైనసుతో అంటే ఒడలి దురదతో దాన్ని రాపాడును. పల్చనిపై పొరపై నిలిచిన ఆ ఏనుగును శరీరముతో వ్రాయటకు సిద్ధపడగానే ఆ కప్పు కూలి ఏనుగు గోతిలో పడును. దాన్ని పట్టి బంధింతురు. చర్మేంద్రియం యొక్క దురదను సహింపలేక ఒక ఏనుగును అంటి తన చర్మంతో రాపాడవలను కోరికతో అది ఆ గోతిలో పడినది. అట్లే మనము కూడా స్పర్శేంద్రియమును తృప్తిపరచుటకై ప్రయత్నించి చనిపోదుము. చేప, దీన్నే గేలంనకు చివర ఒక చిన్న పురుగును గుచ్చి నీటిలోనికి విసిరి పట్టుకుందరు. ఒక పెద్ద పొడవైన త్రాడు కట్టి త్రాడి చివర గేలమును అమర్చి దానికి ఒక చిన్న పురుగునో చేపనో గుచ్చి ఉంచుదురు. అది నీటిలో ఉన్న విసరగానే చేప సహజమైన జిహ్వచాపల్యముచే దాన్ని తినవల్లు అని పట్టుకోబోవును. ఆ గేలము చివర అంగుడికి రుచుకొని విడిపించుకొనలేక గేలము వేసిన వానికి వశపడును. రుచికి చెడిపోయినది చేప. అట్లే మనమును జిహ్వను నియమించుకొనలేక తినకూడని వాటిని కూడా తిని చెడిపోవచ్చున్నాము. జిహ్వను రసనేంద్రియంను నిరోధించుకుని వారికి లోకంలో జయింపశక్యము కానిది ఏమీ ఉండదు. జితం సర్వం జితరసే. రుచికి వశపడని నియమపాలన మూనచో అన్నిటినీ జయింపవచ్చును. ఆత్మ తరించుటకు మనసే ప్రధానము. ఇంద్రియములతో అనుభవించే విషయములే ఇంద్రియములకు ఆహారములు. కంటికి రూపము, చెవికి శబ్దము, నాలుకకు రుచికర పదార్థము, చర్మమునకు స్పర్శచే కలుగు సుఖము, ముక్కునకు వాసన. ఇటు అనుభవించే విషయంలో సత్వగుణము గల విషయములను ఇంద్రియములకు అందించినచో మనసు పరిశుద్ధమగును. ఆహార శుద్ధ సత్వశుద్ధి. ఆహారమును సాత్వికమైతే మనసు సాత్వికమగును. అప్పుడు మనసు ఒకే వస్తువును స్మరింపగలదు. దాన్ని ధ్యానము అందరూ భగవాన్ని ఎడతెగక ధ్యానించినచో అహంకార గ్రంథులు వీడిపోవును. అప్పుడు ఆత్మబంధము నుండి మోక్షము పొందును. కానీ మనము చేపవలే రుచికి వశపడి చెడిపోవును. చిల్వ అనగా పాము. దానికి శ్రవణేంద్రియమునకు ఇంపు అయిన గానము వింట ఎందు ప్రీతి ఎక్కువ. దాన్ని ఎరింగిన పాముల వాడు నాదస్వరమును ఊది ఆ పామును కదలకుండా పట్టుకొనును. ఆ వినుడు తన బంధమునకు కారణమని దానికి తెలియదు. అట్లే మనము కూడా వినవలసిన భాగవత గుణములను కథలను వినకూడని వాణ్ణి వినుచుందుము. పాము వలె విషయమోహముచే బంధింపబడుచుందుము. లేడికి అందమైన రూపంలో చూచుటలో ఆసక్తి ఎక్కువ. దాన్ని వశపరచుకుంటకు చిత్ర విచిత్రమైన పువ్వులతో రంగులతో కూడిన మొక్కలున్న స్థలమును వలవేసి దూరంగా వేటగాడు కాచి ఉండును. ఆ రూపంలో కోసపడి వాళ్ళలో పడును. అట్లే మనము కూడా సుందరములకు విలాసవతుల రూపములను చూచి మోహపడి చెడిపోవచ్చుందము. తుమ్మెద ఇది వాసనచే ఆకర్షింపబడి చెడిపోవచ్చున్నది. అందమైన వాసన గల పువ్వుల పైకి తుమ్మెద ఎగిరి వశపడుచుండును. అట్లే మనము కూడా భగవత్ పాదార విందములను సమర్పించి విడతీసి తులసి మొదలగు వారిని వాసన చూడక దుర్వాసనలను మనసులో పెంచే విషయంలోచే ఆ ఘ్రానింప ప్రయత్నించుచుందము. దానిచే మనసు చెడి బంధింపబడుచున్నాము. దయాజలది దశరథనందన రామ. ఒక్కొక్క ఇంద్రియమును నియమించుకొనలేక ఒక్కొక్క జంతువు చెడిపోవచ్చున్నది కదా. మైనసుకు వనకరి, వాచవికి మేను, వినికికి చెల్వ, రూపమునకు లేడి, తావికి తేటి వశపడి బంధమునకు లొంగిపోవచ్చున్నవి. ప్రభు, నన్ను 5 ఇంద్రియములను ఒక ప్రియుని 5 సవతులు తన వద్దకే రమ్మని లాగినట్లు వాని విషయముల వైపుకు లాగుచున్నవి. చేరితిన వాణ్ణి పొందవలనండి కోరిక కలుగును. వెంటనే మోహము కలుగును. వివేకం నశించును.
అవి లభించిన నాడు తనకే ఉన్నవి అని మదము కలుగును, మరొకరికి కూడా ఉన్నచో చూచి ఓడవలేక మాత్సర్యము కలుగును. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు 6 అంతఃశత్రువులు. వీని జయించుటకు ఇంద్రియములే సాధనములు. వారిని విచ్చలవిడిగా ప్రవర్తింపలేక ఆ విషయముల నుండి వెనుకకు మళ్లించి మనసుకు లొంగి ఉన్నట్లు చేసి ఆ మనసును భగవంతునితోనే చేర్చుతున్న అంతకంటే సాధింపవలసిన విజయము లేదు. కానీ గెలవవలసిన 6, వారిని జయించుటకు చేపట్టవలసిన సాధనములు 5. ఒక్కొక్క ఇంద్రియమే జీవితంలో నాశనము చేయజాలని అయి ఉండగా 5 కూడా నన్నే బాధించుచున్నవే. కన్ను చూడకూడని వాటిని చూచుచును, చెవి వినరాని వాటిని విందులను, గ్రాణము వాసన చూడదగని వాటిని వాసన చూసును, జిహ్వ తినకూడని వాడిని తిని ఊళ్ళు ఊరుచుండెను, జలద స్పృశింపని వాటిచే స్పృశింప ఆరాటపడుచుండెను. నేను వాణ్ణి గ్రహించుకొనలేను, 6 శత్రువులను జయింపలేను. మత్పరః సవ్యతేంద్రియ అని భగవద్గీతలో చెప్పినట్లు నీవే కావదగు వాడవని నమ్మిన వాడే అని నాకు వశమందుండును. కావున రామ నీవే కావగును. కానీ నేను నా ఇంద్రియములను లొంగ తీసుకొనలేను. కరముల మీకమ్రక్కలిడగన్నుల మిమ్మునే చూడజేహ్వమీ స్మరణదనర్ప వీనులు భగవత్ కథలను వినుచుండ నా సమీయరుతన బెట్టు పూసరుల కాసగొనం పరమార్థ సాధనోత్కర మది చేయవే కృపను దశరథి కరుణాపయోనిధి. ఇంద్రియమును జయించుట నా వలన కాదు అన్నారు. విషయముల వైపు ఆకర్షింపబడి ఇంద్రియములు మనకు లొంగవు. ఇంద్రియములు విషయముల వైపు పోకుండా నిగ్రహింపవలన, లేక ఇంద్రియములకే ఆయా వ్యాపారములు లేకుండా చేయవలన, లేక లోకంలో అనుభవింపదగిన విషయంలే లేకుండా సమూలుగా నాశనము చేయవలన, ఏమి చేయవలనో తెలియకున్నది అనుగ్రహించి ఈ నా ఇంద్రియములు పరమార్థ సాధనకు సాయపడినట్లు నీవే అనుగ్రహింపుము అని శ్రీరామదాసు గారు అర్థించుచున్నారు. మానవుడు కోరి పొందవలసినది పురుషార్థము, అట్టి వానిలో వేరొకటి గొప్పది లేదు అని చెప్పదగినది పరమార్థము, అదే భగవత్ సేవ. ఆ పరమార్థమును సాధించుట కొరకే పరమేశ్వరుడు మనకు ఇంద్రియములను వసంగినాడు. ఆ ఇంద్రియములు చెడిపోవటకు ఎట్లు సాయపడును, పరమార్థమును కూడా అట్లే సాయపడును. ఇంద్రియములు అట్లు పరమార్థ సాధనములుగా ఉండుట భగవత్ కృపచేతనే సిద్ధించును. అందుచే రామదాసు గారు దశరథి నా ఇంద్రియములు పరమార్థ సాధనములు అగునట్లు కృపతో అనుగ్రహింపుము అని అర్థించుచున్నారు. మానవునకు అస్తములు ప్రధానమైన సాధనములు. ఇవి లేనిచో ఏ పని సాగదు. సర్వకర్మలను చేయు కర్మలు చేయకూడని పనులు చేసి బంధము తెచ్చుకోకుండా సర్వేశ్వరునకు నమస్కరింపవలెను. రామ నా హస్తములు నీకే మ్రొక్కునట్లు చేయము, నా కన్నులు మిమ్మునే చూచుచున్నట్లు చేయము, జిహ్వ నీ నామస్మరణమునే సంతతము సాగించుకున్నటకు అనుగ్రహింపము, చెవులు నీ కథలనే వినినట్లు చేయము, నాసిక మీరు ధరించి విడిచిన పూలదండలు వాసన చూచుచున్నట్లు అనుగ్రహింపము. ఇట్లు చేసినచో నా ఇంద్రియంలో పరమార్థ సాధనములు అగును, అట్లు అనుగ్రహింపమని అర్థించినాడు. చిరతర భక్తి నొక్క తులసీదళమర్పణ సేయువాడుకే చరగరుడోరగ ప్రముఖ సంగములో వెలుగను సదా భవత్స్ఫురదరవింద పాదములంభూజలనొచ్చిన వారికెల్లదత్పరమర చేతి దాత్రిగదే దశరథి కరుణాపయోనిధి. ఎప్పుడో ఒకనాడు భక్తితో ఒక్క తులసీ దళమును అర్పించువాడు ఉన్నతోన్నత దివ్య జన్మములను పొందునట్టు కదా. అట్టేచో రామా మీ సన్నిధిలో నిత్యము మీ పాదార వింధనములను పూజలనొచ్చువారు ఎంత ధన్యులో కదా. ఆను నిత్య భగవదారాధన పరులకు భాగవతులను ప్రశంసించుచున్నారు. చిరతర భక్తిని ఒక్క తులసీదళమర్పణ చేయువాడు. భగవంతునకు తులసి చాలా ప్రియమైనది. పరమశివునకు బిల్వము, శ్రీమన్నారాయణునకు తులసి అత్యంత ప్రీతిపాత్రములు అయినవి.
భగవంతుని అనుగ్రహము పొందుటకు భగవంతుని ప్రేమతో ఎడతగక స్మరింపవలెను. ప్రేమ కలిగిన తర్వాత ఏదో ఒక దాన్ని ప్రేమించిన వారికి సమర్పింపవలను అని ఉండును. భగవానుడు పరిపూర్ణుడు, అతనికి ఇంతకు ముందు లేనిది ఇక ముందు పొందవలసినది లేదు. వానికి మనం ఏమి అర్పింపగలము? భగవద్గీతలో అతడు ఏమి అర్పింపవలనో మనకు చెప్పినాడు. పత్రం పుష్పం ఫలం తోయం భక్త్యా ప్రయచ్చతి. ఎవడు భక్తితో ఒక పత్రమును గాని, పువ్వును గాని, ఫలమును గాని, జలమును గాని అర్పించును అని అర్పింపవలసినది ఏమయో చెప్పినాడు. నీవు శ్రమపడి సంపాదింపనవసరము లేదు, అవి అంతటా దొరుకునవే. ఒక్కటి సంపాదించుకొనము, అది భక్తి. ఆ భక్తి దృఢముగా ఉండి ఒక్క తులసి దళము చాలును, ఎక్కువ అర్పింపనవసరం లేదు. 1,000,000 తులసి 1,00,000 తులసి భక్తి లేనిదే సమర్పించినను వ్యర్థము. భక్తితో ఒక్క తులసి దళము ఎవ్వడు అర్పణము చేయునో వాడు రాబోవు జన్మలో ఆకాశమును సంచరించుచు ఖేచరుడు అగునో, గరుడు అగునో, శేషుడు అగునో, జన్మించి దివ్యమైన భగవత్ సేవానిష్ఠుడై వెలుగొందును. భక్తితో ఒక్క తులసి దళము అర్పించిన వారికి ఇంత ఫలము లభించుచున్నదే. నిత్యము నీ సన్నిధిలోనే ఉండి దివ్య తేజో విరాజితములగు నీ దివ్య పాధార వింధమును పూజ చేయువారికి తద్విష్ణోహ పరమం పదం అని ఉపనిషత్తు పేర్కొనిన ఆ పరమ పదము దివ్యానందధామము, పునరావృతి రహితమైన స్థితి, కరతాళ కమలము కదా. ధాత్రి అంటే ఉసరిక, అరచేతి ధాత్రి. ఉసరికాయను అరచేతిలో పెట్టుకొనినచో ఎంత స్ఫుటముగా, ఎంత సన్నిహితముగా చూడ వీలు అగును. నిత్యా పూజా పరాయణులగు భాగవతులు ఆ శ్రీ వైకుంఠమున మరి వెనుకకు తిరిగి రానవసరము లేకుండా నిన్నే సేవించుచు నిలచి ఉండుట సత్యము, సందేహమే లేదు. జీవుడు సాగించే యాత్రకు చివర గమ్యము అదే కదా. దానికి సాధనము భగవదారాధనయే. అది చేయగల భాగ్యమును నాకు లభింపజేయుము. భానుడదోర్పునందుగను బట్టిన భావక చంద్ర తేజములు హీనత చెందినట్లు జగదేక విరాజితమైన నీ పద ధ్యానము సేయుచున్న భరదైవ మరీచులడంగకుండుని. దానవ గర్వ నిరందన దాశరాధి కరుణాపయోనిధి. భగవత్పాద ధ్యానమే మనకు ఇతర దేవతలపై మనసు చేరకుండా కాపాడవన్నని అర్థించుచున్నారు.